మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని బోడుప్పల్లో దారుణం జరిగింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మూసిలో పడేశాడు ఈ కిరాతకుడు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 23న సాయంత్రం పథకం ప్రకారం మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని బెడ్ మీద కొట్టి పడేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఐక్సా బ్లేడ్తో తల, మొండెం, కాళ్ళు, చేతులు వేరు చేశాడు. ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్ లో. ఆ తర్వాత ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th ఆగస్ట్ రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరు గొడవ పడ్డము, చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడడం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి